టికెటేతర ఆదాయం మొత్తం ఇంత వస్తే దాంట్లో 500 కోట్ల వరకు సుమారుగా టికెటేతర ఆదాయం వస్తుంది. ఇగో ఈ ఆదాయం పైన కన్నుబడ్డది ఇప్పుడు రేవంత్ రెడ్డికి. ఈ ఆదాయాన్ని కొల్లగొట్టే పనిలో పడ్డాడు. ఇక్కడ ఏమంటాడు ఆయన, మెట్రో విస్తరణ కోసం తలకాయ నొప్పులు ఉండవు, రాష్ట్ర ప్రభుత్వం మెట్రో విస్తరణ వేగంగా చేయొచ్చు, లాస్లోనే ఉండే లాస్లో ఉన్నటువంటి సంస్థను తీసుకొని నువ్వు లాభాలలోకి తెస్తా అని చెప్తా ఉన్నావు. మీరు బాగా గమనించండి, లాస్లో ఉన్న మెట్రోని ప్రైవేట్ ఓన్ దగ్గరికి తీసుకొని నేను లాభాల్లోకి తెస్తా, దానికోసం ఎయిర్పోర్టుకు విస్తరిస్తా, ఇటు కారిడార్ పెడతా అటు కారిడార్ పెడతా అని చెప్తా ఉన్నావు కదా. రేవంత్ రెడ్డి గారు నువ్వు నిజంగా మొనగానివి అయితే, నిజంగా నువ్వు తెలివి కాల్లోనివి అయితే, నిజంగా నువ్వు ముఖ్యమంత్రికి ఉన్న లక్షణాలు నీకుంటే ఈ నష్టాల్లో ఉన్న ఎల్ఎన్టీ మెట్రోను లాభాల్లోకి తెస్తా అంటున్నావు కదా. మరి నష్టాల్లో ఉన్న ఆర్టీసీని తీసుకురా ఇప్పుడు. ఫస్ట్ నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి తీసుకురా ఇప్పుడు చూద్దాం. అది కాదంటాడు. ఎందుకు, ఇంట్లో అయితే దొబ్బకపోవచ్చు పైసలు, ఇలా దొబ్బకపోలేమన్నట్టు. ఇది రేవంత్ రెడ్డి ఎత్తుగడ.